అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమప్రయాణం. మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే మేము మా రిలేషన్షిప్ గురించి అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ మా వాళ్ళు ఒక సర్ప్రైజ్గా మా రెండు ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళ సమక్షంలో మాకు ఒక మెమరబుల్ లైఫ్ మెమరీ లాగా మా ఇద్దరు ఎంగేజ్మెంట్ స్టేజ్ మీద చేయడం జరిగింది. అదందరూ మీరు ఆల్రెడీ చూడడం కూడా జరిగింది. సో ఇప్పుడు మేము మా ఎంగేజ్మెంట్ విశేషాలనే మేము ఇప్పుడు దీంట్లో షేర్ చేసుకోబోతున్నాం అనమాట. మేము వ్లాగ్ చేసి ఉండాల్సింది, కానీ ఏంటంటే మాకు వ్లాగ్ చేయాలన్న థాట్ కూడా రాలేదు. ఎందుకంటే నేను నార్మల్గా బోనాల్ ఈవెంట్ నన్ను పిలవడం జరిగింది. సో దాంట్లో సర్ప్రైజ్గా తన్నిని పిలవడం, అంతేకాకుండా మా ఫ్యామిలీ వాళ్ళని కూడా సర్ప్రైజ్గా పిలిచి మా ఎంగేజ్మెంట్ చేయడం వల్ల, అంటే మాకు ఇది అనుకోని ఒక ఇదిలాగా జరగడం వల్ల సో మేము వ్లాగ్ అనేది ప్రీ ప్లాన్డ్గా చేసుకోలేకపోయాం యాక్చువల్లీ. సో కానీ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆన్ స్టేజ్లో ఉన్న పిక్స్ ఉన్నాయి మా దగ్గర, సో ఎంగేజ్మెంట్కి సంబంధించినవి. సో ఆ పిక్ మేము మాట్లాడుతూనే ఆ పిక్స్ని మీకు చూపిస్తాం అనమాట. దీంట్లో మా బోనాల జాతర ఈ ఈవెంట్లో మా ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందండి. స్టార్ మా వాళ్ళు చాలా చక్కగా చేశారు. సో ఇప్పటిదాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే మన జియో హాట్స్టార్లో అది అవైలబుల్గా ఉంది. మా బోనాల జాతర 2025. ఈ వీడియో ద్వారా మేము ముఖ్యంగా మనస్ఫూర్తిగా ఒక నలుగురికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. సో మొట్టమొదటిగా స్టార్ మా ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయిందే స్టార్ మా ద్వారా. మనసిచ్చి చూడు అనే సీరియల్తో చాలా మంచి పేరు వచ్చింది. మీరు కూడా చాలా బాగా ఆదరించారు నన్ను ఈ సీరియల్ ద్వారా. సో ఈ సీరియల్లోనే నాకు బెస్ట్ యాక్టర్ మేల్ డెబ్యూట్ అవార్డు కూడా రావడం జరిగింది. సో అంతగా నాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మనసిచ్చి చూడు సీరియల్ స్టార్ మా ద్వారా నేను పరిచయం అవ్వడం జరిగింది. నా యాక్టింగ్ లైఫ్కి అవకాశం ఇచ్చిన స్టార్ మా ఛానల్ వాళ్ళే నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే నా ఈ న్యూ లైఫ్కి వాళ్ళు మా శుభప్రదంగా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయడం అనేది నేను చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను దానికి. సో గ్రేట్ఫుల్ టు స్టార్ మా. మాకు ఒక మా స్పెషల్ మూమెంట్ని ఒక మెమరీ కింద మార్చేశారు. నార్మల్గా అయితే అందరితో చేయడం వేరే, మన యాక్టర్స్ అందరితో చేయడం వేరే, మా ఫ్యామిలీని కూడా పిలిపించి మా ఎంగేజ్మెంట్ జరుపుకోవడం అయితే అదే చాలా హ్యాపీగా అనిపించింది. All I have to say is thank you so much Star Ma. You've made such a beautiful memory for us. మేము ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇది మర్చిపోలేము. అండ్ we hope to make a lot more memories. ఈ సందర్భంగా నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్తా, నేనైతే నా పర్సనల్గా మా ఇద్దరు ఎంగేజ్మెంట్ ఇంత గ్రాండ్గా అయితే నేనైతే సెలబ్రేట్ చేస్తాను. నాకు ఇది చాలు యాక్చువల్లీ. నాకు ఇదే రియల్ ఎంగేజ్మెంట్ లాగా ఐఎమ్ ఫీలింగ్ స్టిల్ నౌ యాక్చువల్లీ. సో ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పెళ్లిపేట మీద ఎక్కడమే అన్నట్టుగా ఉంది. శ్రీముఖి ఒక క్వశ్చన్ అడిగింది నువ్వు వచ్చిన తర్వాత, పల్లకిలో వచ్చిన తర్వాత, మహేష్ పల్లకిలో శాండ్రాని చూడగానే నీ రియాక్షన్ ఏంటి అని అంటే, నేను అక్కడ మాట్లాడలేకపోయా. నువ్వు పట్టుకొని ఉంటే అప్పుడు గుండె టక్ 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 ఫాస్ట్గా ఇది రైలు పట్టాల మీద కుట్టుకుని నాకు మాట రాలగా అసలు ఇది నిజమేనా అన్న మూమెంట్లో ఉన్నాను, నేను షాక్లో ఉన్నాను అని చెప్పేసి అంటే నిషాద్ గిల్లిచ్చింది. సో యాక్చువల్లీ నేను ఏం ఆలోచిస్తున్నానంటే, సడన్గా నువ్వు ఆ పల్లకిలో వచ్చే ఆ టైం చూసావా, నాకు మనం కేదార్నాథ్ అనే ఆ చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒక ఫ్లాష్ వచ్చింది యాక్చువల్లీ. అది నేను చెప్పలేకపోయాను అక్కడ స్టేజ్ మీద. మొత్తం ఒక ఫ్లాష్ వచ్చింది కేదార్నాథ్లో. అసలు నేనేంటి, శాండ్రా ఏంటి, శాండ్రా మీద ఇద్దరం ఎలా కలుసుకున్నాం, ఇప్పుడేంటి పల్లకిలో అలా పల్లకిలో వస్తుంది అంతే. ఆ యాత్ర దగ్గర నుంచి ఇప్పుడు ఈ పల్లకి మీద నువ్వు వచ్చే యాత్ర వరకు మొత్తం ఒక జర్నీలో ఫ్లాష్ కట్ అయిపోయి నేను అట్లానే ఇంకా నాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చేసినాయి యాక్చువల్లీ. ఆ టైంలో నేను అట్లా చూస్తూ ఉంటే, అంటే శివయ్య లీల అన్నది మొత్తం నాకు అట్లా మొత్తం ఒక సినిమా లాగా సక్కని వచ్చేది. నాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చేసి కంట్రోల్ చేసుకున్నా. బిగినింగే ఓపెనింగే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నట్టుగా కంట్రోల్ చేసుకున్నా. సింపుల్గా చెప్పాలంటే శివుడు పార్వతీదేవి కోసం కొన్ని ఏళ్ళ వరకు తపస్సు చేశారంట. అంటే పార్వతీదేవి ఇంకొక అవతారం తీసుకోవడం కోసం. ఫస్ట్ ఒక అవతారం అయిపోయిన తర్వాత ఆవిడ లేరని బాధలు ఆవిడ కోసం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా అన్ని వేల సంవత్సరాల తర్వాత పార్వతీదేవిని చూసిన శివుడు నీ రియాక్షన్ ఏంటి అని శివుడిని అడిగితే ఏం చెప్తాడు శివుడు? సో నో వర్డ్. సడన్గా నాకేం నచ్చిందంటే అదే మేడ్ యూ ప్రామిస్ మీ 7 ప్రామిసెస్. మామూలుగా అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక 7 ప్రామిసెస్ చేపిస్తాము తినదు అని చెప్పడం ఒక వైపు అయితే,
తిను ఆ టైంలో ఎలా గుర్తుకొచ్చింది నాకు అదే అర్థం కావట్లేదు. సో స్పాంటేనియస్. ఆ టైంలో నువ్వు అది చెప్తున్నప్పుడు నాకు ఇదేంటి మహేషేనా, ఇదేంటి మాటలు ఎలా వచ్చేస్తున్నాయి, జస్ట్ ఫ్లోయింగ్. పెళ్ళప్పుడు పెళ్లిపేటల మీద భార్యాభర్తలు జరిగేటప్పుడు ప్రామిసెస్ చేపిస్తారనమాట. నాకు సడన్గా అదే గుర్తొచ్చింది. అంటే శ్రీముఖి అడగటం కూడా నీకు మా అమ్మాయిని ఇవ్వాలి అని అంటే నువ్వు ప్రామిసెస్ చేయాలి అని, ఆ ప్రామిసెస్ చేయాలి అన్నప్పుడే నాకు డైరెక్ట్గా పెళ్లిపీటలు కనెక్ట్ అయిపోయింది. పెళ్లిపీటల మీద ఇట్లా ప్రామిసెస్ చేయిస్తారు. 7 ప్రామిసెస్ మీరు చూసే ఉంటారు. దాంట్లో నేనేమన్నా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు ధర్మబద్ధంగా నాకు అర్థమైన మీనింగ్ని నేను తీసుకొని చెప్పడం జరిగింది. అది మనస్ఫూర్తిగా నేను ఆ 7 ప్రామిసెస్ తనకి చేశాను. సో నేను ఎప్పటికీ ఆ 7 ప్రామిసెస్ నిలబెట్టుకుంటాను. సో ఈ దాంట్లో ఒక ప్రామిస్ నిలబెట్టాడు. ఏంటిది? కోపం తెప్పించడం. అదైతే నాకు ఇప్పటికీ డౌట్ ఉంది, అది ఇంపాసిబుల్. నాకు కోపం. యూ ప్రామిస్డ్ యూ విల్ నాట్ మేక్ మీ యాంగ్రీ. సో అదైతే నేను ఐ ప్రామిస్ యూ ఐ విల్ నాట్ మేక్ యూ యాంగ్రీ. నేను నిన్ను కోపం తెప్పించనని ప్రామిస్ చేశాను. బట్ కోపం రావాలా లేదా అన్నది ఇప్పుడు నీకు సంబంధించింది. అది యాక్చువల్లీ నువ్వు అలాంటిది ఏమైనా చేసావు అనుకో మరి కోపం వస్తుంది. నేనైతే అలా చేయకూడదు. దాని గురించి నువ్వు చేయకుండా ఉండవు. ఆ విషయం డెఫినెట్లీ దట్ ఈస్ ద ప్రామిస్. నా ద్వారా నీ కోపం రానికుండా చూసుకోవడం అనేది నా ప్రామిస్. యాక్చువల్లీ నువ్వు ఆల్రెడీ కోపంగా ఉండి నేను మామూలుగా హాయ్ అమ్మానంటే పక్కకెళ్ళన్నావంటే అది నాకు సంబంధం లేదు. అది వేరే. నువ్వు తప్పించడం గురించి మాట్లాడు. అది అనుకోకుండా అలాగా అన్ని కుదిరినాయి. సో దాన్ని చెప్పాలంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్. ఎందుకంటే ఈ డివోషనల్లో నేను స్టార్ట్ అయినప్పుడు సో ఐఎమ్ సీయింగ్ ద గ్రోత్ ఇన్ దిస్ కైండ్. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది కాకుండా మాట్లాడేది ఏదైనా ఒక అర్థం ఉండేలా మాట్లాడాలి అన్నది నేను అర్థం చేసుకున్నాను యాక్చువల్లీ. అందుకని మాట్లాడడం కూడా చాలా తగ్గించేసాను నేను. ఎంత తక్కువ మాట్లాడితే మనిషి ఆరోగ్యానికైనా కానీ మన డివోషనల్ స్పిరిచువల్ జర్నీకైనా కానీ మనిషి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. ఎప్పటికైనా ఆ దేవుని కోరుకునేది ఈ స్పిరిచువల్ జర్నీలో నేను ఎక్కడ తగ్గకుండా ఇంకా నేర్చుకుంటూ ఇద్దరి పయనాన్ని సమప్రాయంగా నడిపించడానికే నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట. సో ఇది ఖచ్చితమైన అల్టిమేట్ ప్రామిస్. ఇది వీళ్ళ సమక్షంలో ఇది నా 8th ప్రామిస్. నేను ఎలా ఫీల్ అయ్యానంటే నాకు లిటరలీ కంట్లో నీళ్ళు వచ్చేసింది. ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇట్ మేడ్ మీ ఫీల్ సో స్పెషల్. ఎందుకంటే నాకు ద వే యూ సెడ్ ఇట్, ఈచ్ ప్రామిస్, అది ఇట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ మన రిలేషన్షిప్లో. ఇప్పుడు విడిగా అలా కూర్చొని ఉంటే నువ్వు ఈ మాటలు నాకు చెప్పవు. సో అది వినేసరికి ఐ ఫెల్ట్ నీకు అంత ఉందా నీ మైండ్లో నా గురించి అని. అంత ఇట్ మేడ్ మీ ఫీల్ సో స్పెషల్. ఐ థింక్ ఇంకో రీజన్ ఇస్ దట్ ఇట్ మేడ్ ఆ బాండ్ మోర్ స్ట్రాంగర్. అవన్నీ విన్న తర్వాత ఓకే మహేష్కి ఇలా అభిప్రాయం ఉందా, ఇలా థాట్స్ ఉన్నాయా, వెరీ నైస్, ఓకే, ఐ ఫెల్ట్ సో గుడ్. సో దానికోసం కూడా రియల్లీ ఇది ఎవరు ప్లాన్ చేశారు, ఎలా చేశారో తెలియదు 7 ప్రామిసెస్. దానికి ఐ షుడ్ రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఆ థాట్ తీసుకురావడం, ఇప్పుడు విడిగా ఎవరైనా ఏ హస్బెండ్ వైఫ్ అయినా ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కూర్చొని ఇలా చెప్పరు, నేను నీకు 7 ప్రామిసెస్ ఇస్తున్నాను అని విడిగా ఎవరు చెప్పుకోరు. చెప్తానన్నా కానీ వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పరు, బేసిక్ గా ఎవరు చెప్పరు. కూర్చొని ఐడిల్ గా కూర్చున్నప్పుడు ఎవరు ఒట్టిగానే ఏం చెప్పరు. అంటే ఏదో పెద్ద సిచ్యుయేషన్ వస్తే ఏమైనా ప్రామిసెస్ చేయాల్సి వస్తే అప్పుడు చేస్తారు, అది వేరే విషయం ఆల్టుగెదర్. బట్ ఈ రకంగా ఆలోచించి నీతో ఆ ప్రామిసెస్ చేయించడం, నువ్వేమో అంత థాట్ దాంట్లో పెట్టి నాకు అన్ని ప్రామిసెస్ చేసి అది కూడా మనస్ఫూర్తిగా చేసావు. నాకైతే ఆనంద్ బాష్పాలు వచ్చేసాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై టీయర్స్ ఎట్ ఆల్ ఎట్ దట్ మూమెంట్. సో అది సచ్ ఎ స్పెషల్ మూమెంట్. నీతో పాటు నేను కూడా అది చెప్తుంటే నేను కూడా కంట్రోల్ చేసుకుంటున్నా. అంటే ఐ కెన్ సీ ద ఇవాల్వ్ అయిన థింగ్ మన ఇద్దరిలో. నాకు అది చెప్తా ఉంటే నాకు అది ఫ్లాష్ కట్స్ అట్లా కనిపిస్తున్నాయి నీ కళ్ళల్లో చూస్తూ. అంటే చూడలేకుండా లేని పరిస్థితి నీ కళ్ళలో చూస్తుంటే. సో నీ కళ్ళలో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అండ్ అని చెప్పేసి నేను అప్పుడప్పుడు సైట్ అట్లా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ప్రామిస్ అన్నది హ్యాండ్స్ పట్టుకొని ప్రాపర్గా మనిషిని చూస్తూ చేస్తే ఇట్ విల్ కనెక్ట్ అని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
దాని అది మూమెంట్ ఎంత స్పెషల్ అంటే అది తలుచుకుంటే కూడా ఇప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. ఓకే ఓకే ఒక బ్రేక్ తీసుకుందాం. ఎంత బాగా చెప్పాడు. సో యా థ్యాంక్ యూ బాబు గారు. వెల్కమ్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ కమింగ్ ఇన్ టు మై లైఫ్. మీరు ఇప్పటి వరకు ఆ షో చూడలేదంటే ఖచ్చితంగా జియో హాట్స్టార్లో మా బోనాలు జాతర చూడండి. దాంట్లో మా ఎంగేజ్మెంట్ సెగ్మెంట్లో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మేము ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అని. సో అంటే ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే కనుక, లేదా మా ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మేమేం మాట్లాడుతున్నాం అది అర్థం అవ్వాలంటే మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని ఫస్ట్ నుంచి చూడండి. మరి మా నెక్స్ట్ థ్యాంక్స్, మా రెండో థ్యాంక్స్ ఎవరికైనా మా ఇద్దరి కుటుంబ సభ్యులకేనండి. ఎందుకనంటే సో ఫర్ ద ఫస్ట్ టైం తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఇట్లా పబ్లిక్గా సో మా ఇద్దరి సంతోషం కోసం వచ్చి మా ఇద్దరం బాగుండాలని మా ఇద్దరికి ఆశీర్వాదం మా ఇద్దరితో పాటు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇట్స్ లైక్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, నాకు వర్డ్స్ కూడా రావట్లేదు. అన్ఎక్స్ప్లెయినబుల్ సంతోషమైన ఫీలింగ్ అండి మా ఇద్దరికి. నేను మాట్లాడిందంతా వాళ్ళ ముందు మాట్లాడానా అన్న కొద్దిగా సిగ్గు కూడా వచ్చింది నాకు యాక్చువల్లీ. అంటే తనకి ప్రామిస్ చేసినప్పుడు నాకు తెలిసి వాళ్ళు వెనకాలే ఉండాలి, లేకపోతే అక్కడ లైవ్లో వినిపిస్తుంది కదా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు. సో అప్పుడు కొద్దిగా సిగ్గుపడ్డా అనమాట. సరే ఓకే అని కొద్దిగా అట్లా కొద్దిగా బేసిక్లీ మా ఫ్యామిలీస్తో కూడా మేము పెద్దగా ఏం డిస్కస్ చేయలేదు దీని గురించి, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, వై ఇట్ స్టార్టెడ్, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనే విషయాలు ఎవరితో మేము డిస్కస్ చేయలేదు. అండ్ ఇవన్నీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే మేము ఇద్దరం ఎప్పుడైతే మా ఫ్యామిలీస్ అప్రోచ్ అయ్యామో మా ఇద్దరు ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు దే థింక్ వెరీ పాజిటివ్. అంటే ఇమీడియట్ గా మీ ఇష్టం, మీరిద్దరు ఇష్టపడ్డారు, మీరిద్దరు సరే ఓకే అంటే మేమిద్దరం ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఆలోచించే తీసుకుంటామన్న హ్యాపీనెస్తో వాళ్ళు కూడా ఓకే చెప్పడం జరిగింది మా ఇద్దరి మ్యారేజ్కి. సో అక్కడ మేమిద్దరం రియల్ సర్ప్రైజ్ మా ఇద్దరికి అక్కడ యాక్చువల్లీ. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఈ లవ్ పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది ఎలా చెప్పాలి నేనైతే ఫేస్ చేశాను యాక్చువల్లీ. ఎలా చెప్పాలని నాకు తెలిసి ఒక 3-4 days చాలా ఆలోచించాను నేను యాక్చువల్లీ. ఎట్లా చెప్పాలని వాళ్ళిద్దరికి డైరెక్ట్గా కూర్చొని ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే నేను ఒక 3-4 రోజులు ప్రాక్టీస్ అంటే 3-4 రోజులు చాలా కష్టపడ్డాను అనమాట. 1 fine day చూసుకొని ఒక శుభ సాయంత్రం నేను చెప్పేశాను అనమాట. సో హ్యాపీగా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దేర్ పేరెంట్స్. సేమ్ హియర్ ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు ఏ రకంగా ఏ క్వశ్చన్స్ చేయకుండా, అంటే మీరిద్దరు ఇష్టం, మీరిద్దరు ఒకరొకరిని ఇష్టపడ్డారు, మీరిద్దరు హ్యాపీగా ఉండడం మాకు కావాలి అంతే, ఇంకా అంతకు మించి మాకేమొద్దు అని పదే చెప్పారు మీ నాన్నగారు అయితే. సో అది నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీ అమ్మ నాన్నకు కూడా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు చెప్పావో వాళ్ళకి ఇట్లా మహేష్ని అనుకుంటున్నానని దే వర్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మీ అమ్మగారు అయితే ఓ మై గాడ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ లైక్ ఎనీథింగ్. అంటే వెరీ హ్యాపీ. వాళ్ళిద్దరికి నేను నచ్చడం, వాళ్ళిద్దరు కూడా ఓకే చెప్పడం. మీ అమ్మగారైనా నాన్నగారైనా కానీ, మీ నాన్నగారు అయితే చాలా కేరింగ్గా అంటే ఒక బిడ్డలాగానే నన్ను ట్రీట్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇప్పటికీ రోజు ఫోన్ చేస్తారు మీ నాన్నగారు అయితే తెలుసా. ప్రతిరోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మర్యాదతో ఏం చేస్తున్నారండి, బాగున్నారా, ఏం చేస్తున్నారు, టిఫిన్ చేశారా, లంచ్ చేశారా. అబ్బో మై గాడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా థర్డ్ థ్యాంక్స్ టు అవర్ ఫ్రెండ్స్, మా సెలబ్రిటీ ఫ్రెండ్స్. స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆన్ ద స్పాట్ ద వే దే రియాక్ట్, నిజంగా కుటుంబ సభ్యుల్లాగానే రియాక్ట్ అయ్యి మా అందరికి, అంటే వాళ్ళకి కూడా తెలియడం అదే ఫస్ట్ టైం యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ జెన్యూన్లీ హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళందరూ. ఆ రోజు ఆ టైంలో ముఖ్యమైన నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఆ రోజు అదే ప్లాన్ చేసి ఉంటారు. కానీ మానస్ మిస్ అయ్యాడు ఆ రోజు. ఆ సెగ్మెంట్ మన ఇద్దరు ఎంగేజ్మెంట్ సెగ్మెంట్ జరిగిన తర్వాత నేను మానస్కి ఇమీడియట్ ఫోన్ చేయడం జరిగింది. అమర్దీప్ నేను మాట్లాడుకున్నప్పుడు, అమర్దీప్ ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడాను, మిస్ అయ్యావన్నా, నేను అన్న అని పిలుస్తాను. మన స్విచ్లో నాకు అన్న క్యారెక్టర్ చేశాడు కాబట్టి నేను బయట కూడా అన్న పిలుస్తాను అనమాట. అన్న నువ్వు మిస్ అయ్యావే, అందరూ ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, అమర్ గారు ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు, నిరుపమ్ ఉన్నాడు, నువ్వు మిస్ అయ్యావే. మా పర్టికులర్ గ్రూప్ ఏంటంటే మానస్, అమర్, నిఖిల్, నేను. దాంట్లో మానస్ ఒక్కడ మిస్ అయ్యాడన్న ఫీల్ నాకు ఉండేది. బట్ ఆ రోజు మాట్లాడడం కాకుండా మళ్ళీ ఆ రోజు మన ఎంగేజ్మెంట్ది ఇది
మా బోనాలు ఈవెంట్ టెలికాస్ట్ అయిన రోజు నాకు ఎర్లీ మార్నింగ్ వీడియో కాల్ కూడా చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు. ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మగారు, నాన్నగారు, బాబుని కూడా చూపించి, బాబుగాడు హాయ్ రా అంటే నవ్వుతున్నాడు, వాడు చిన్న వెళ్ళాడు. సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక పిక్చర్ పర్ఫెక్ట్ లాగా ఉండేది, ఫ్రేమ్ కూడా. లాస్ట్ లో డాన్స్ కూడా వేసాం మనందరం కలిసి. సో బాగుండేది. కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది. ఓవర్ యాక్షన్ చేయలేదు తను. జస్ట్ కిడింగ్. షీ ఇస్ వెరీ నైస్ పర్సన్. వెరీ గోల్డెన్ హార్ట్ పర్సన్. నేను ఎప్పుడు ఏడిపిస్తా తన్ని, ప్రిన్సీని. అంటే నేను ఫోన్లో మాట్లాడు, హాయ్ ప్రిన్సీ. సో ప్రిన్సీ సాగ తీసి మాట్లాడే అలవాటు ఉంది. మాట్లాడినంత సేపు తను కొన్ని షీ వాంటెడ్ టు లెట్ యువర్ ఫ్యామిలీ నో నేను ఎలాంటి పర్సన్ అని. తనకు ఆగలేకపోయింది. అది చెప్పాలి, నేను చెప్పాలి అని చెప్పి మాట్లాడింది. మావాడు కూడా నా గురించి బాగా చెప్పాడు. కాదన్నట్లేదు. అంతకంటే మంచిగా నాకు హలో, కానీ దానికన్నా ముందు నువ్వు భయపడవు, వీడికి వస్తుంది వద్దు అని. అంటే నేను ఏంటంటే, అంటే ఇలాంటి కాకుండా ఏమన్నా మీ ఇద్దరం అప్పుడు తిరిగిన తిరుగుళ్ళు ఉంటాయి కదా, ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఏంటో మేము ఉండేవి 2023 వరకు ఉన్నాయి. వీ హ్యావ్ సో మెనీ లాట్ ఆఫ్ మెమరీస్. అయ్యాను ఇప్పుడు అవసరం లేదు కానీ ఆ కమ్ బ్యాక్ టు దిస్ ఎంగేజ్మెంట్. అమర్దీప్ ని పిలిపించి అడుగుతాను అసలు అది కూడా ఒక బ్లాగ్ చేద్దాం. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో ఐఎమ్ వెరీ మరీ బట్ స్టిల్ వి ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఆ రోజు ఆ మూమెంట్ లో మాతో పాటు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేయగలిగారు కాబట్టి దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మా 4th థ్యాంక్స్ ఇంకెవరికో కాదు, మీ అందరికీ. ఎందుకంటే మీరందరూ మాకు ఎంత అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము అనుకోలేదు మీ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, మీరెంత రియల్లీ ఎంత మంచి కామెంట్స్. మీరిద్దరు తొందరగా పెళ్లి చేసుకోండి, మీరిద్దరు జంట బాగుంది, చాలా చాలా ఉన్నాయి. అసలు చదువుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. సో మేమైతే అనుకోలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటికీ మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క మెమరబుల్ మూమెంట్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక పార్ట్ లాగా వెళ్ళిపోయారు. సో సమప్రయాణ యూట్యూబ్ ఛానల్ మేము ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసామో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అయినంత హ్యాపీనెస్ నాకైతే చాలా చాలా ఉంది. ఎందుకంటే సో మా ఇద్దరి లైఫ్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలన్న థాట్ తోనే మేము ఈ సమప్రయాణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అండ్ మీ సపోర్ట్ తోనే ఈ రోజు మేము 1 lakh సబ్స్క్రైబర్స్ దాటాము. అది కూడా వి ఆర్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరి కామెంట్స్ చదువుతున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కామెంట్ రూపంలో పెడుతున్నప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ఇద్దరం కొంతమంది చాలామంది దుబాయ్లో వాళ్ళు కూడా దుబాయ్ నుంచి కూడా కామెంట్ పెట్టడం జరిగింది. సో మీ ఇద్దరు కలిసి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. మేము కూడా ప్రతిసారి ఇండియాకి వస్తాం కానీ చూడలేకపోతున్నాం, కానీ ఈసారి ఖచ్చితంగా మేము కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతాము, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుంటామని ఆ కామెంట్స్ చదువుతున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ద గాడ్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ. ఏదో రకంగా ఎవరిదో లైఫ్ లో ఏదో చిన్న చేంజ్ తీసుకురాగలుగుతున్నామని భావిస్తున్నాం అంతే. బట్ అవన్నీ శివలీలనే. అంత శివలసి అంటే మేమైతే ఈ జర్నీని మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. కానీ ఈ జర్నీ ద్వారా మీరు కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలన్న థాట్స్ అయితే వస్తున్నాయో. అంటే ముఖ్యంగా కేదార్నాథ్ వీడియోకి చాలామంది చాలా ఎమోషనల్ అయిపోయారు. కామెంట్స్ చూస్తే కనుక చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ భైరవుడు ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు, అష్టభైరవులది కూడా చేసినప్పుడు చాలా మంది మీరు ఎంత బాగా చేస్తున్నారు. నిజంగా చెప్తున్నామంటే మేము ఏది అనుకోలేదు, అంటే ఏదో కంటెంట్ కోసం చేద్దామని అలా కాదు. మేము జెన్యూన్గా మీ వరకు మేము ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురాగలుగుతామో అది మేము జెన్యూన్గా ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరి జీవితాల్లో మీరు కూడా ఒక భాగమైనందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.